మహిళల వల్ల సమాజంలో అభివృద్ధి జరుగుతుంది. వాళ్ళు లేకపోతే సమాజమే లేదు. నాగరిక సమాజం అసలు ఉండదని ప్రకాశం జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రకాశం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో రూపొందించిన జైహో మహిళా పాటను ఎస్పీ ఆవిష్కరించి మహిళలకు అంకితం చేశారు. పాట పాడిన శరత్, ఎడిటింగ్ చేసిన షాను అభినందించారు. అనంతరం ఎస్పీ ఆర్ దామోదర్ మాట్లాడుతూ ఒక తల్లిగా, చెల్లిగా, అర్ధాంగిగా, అధికారిగా, వ్యాపారవేత్తగా, రాజకీయ నాయకురాలుగా ఇలా అన్ని రంగాల్లో మహిళలు ఉండటమే కాదు తమ ప్రాముఖ్యతను చాటి చెబుతున్నారని తెలిపారు. ప్రతి దానిలో తనదైన ముద్ర వేసుకుంటున్న మహిళలను జైహో మహిళ అంటూ పాట రూపొందించడం జరిగిందన్నారు. పురుషాధిక్య సమాజంలో మహిళలను ఇంకా చిన్నచూపు చూడటం బాధాకరమన్నారు. మానసికంగా, శారీరకంగా వారు చాలా దుర్బలులు అనే విషయాన్ని మైండ్లోంచి తీసివేసి వారు పురుషుల కంటే ఎక్కువ అనే భావన ఈ పాటలో చూపించారని ఎస్పీ ప్రశంసించారు. స్త్రీలను గౌరవించాలని కోరారు. ఇంట్లో తల్లి చక్కగా అడ్మినిస్ట్రేషన్ చేయటం ద్వారానే మనం ఈ స్థాయిలో ఉన్నామని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు నాగేశ్వరరావు, అశోక్ బాబు, ఒంగోలు డీఎస్పీ రాయిపాటి శ్రీనివాసరావు, డివిజనల్ పరిధిలోని పోలీసు అధికారులు, మహిళా పోలీసులు పాల్గొన్నారు. అటు కాదు, ఇటు తిరగాలి సార్. అట్లా అది ఇటు తిరగాలి సార్. సార్ Okay, officers, please be. Okay, sir. సార్ జయ హో మహిళా, ఓ మహిళా, జయ హో మహిళా. సహనంలో నా భూదేవి, శౌర్యంలో నా రుద్రమవి. సహనంలో నా భూదేవి, శౌర్యంలో నా రుద్రమవి. ప్రేమను పంచే అమ్మవి, ఈ జగతికి నీవే దిక్సూచివి ఓ మహిళా. ఆలిగా గంగా, హితునిగా స్నేహితునిగా, ఆకాశం నీ హద్దుగా, అన్నింటా నీవేగా, అన్ని రంగాలు నీవేగా, అన్నింటా నీవేగా, అన్ని రంగాలు నీవేగా. సాంగ్ ఇచ్చావు, అదిరిపోయే సాంగ్. ఇది విన్నాను నేను, గూస్ బంప్స్ వస్తాయి అందరికి. చాలా మంచిగా రాసావు. నీకున్నటువంటి ఉమెన్ మీద ఉన్నటువంటి అవగాహన, వాళ్ళలో ఉన్నటువంటి స్ఫూర్తిగా ఏ విధంగా తీసుకోవాలన్నటువంటి కాన్సెప్ట్కి రియల్లీ నేను మా డిపార్ట్మెంట్ తరఫున నీకు మరొకసారి అభినందనలు. మంచి కంపోజింగ్ బాగుంది షాన్. లాస్ట్ టైం కూడా చేశారు గాంజా వద్దు బ్రో అనే దాని మీద. బట్ ఇది కూడా నిన్న చూశాను, నేను ఆల్మోస్ట్ హాఫ్ ఎయిటింగ్ అయింది, చూశాను, చక్కగా ఉంది. ఇప్పుడు రిమైనింగ్ వీళ్ళు చూద్దాం విత్. చాలా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఉమెన్స్ డే రోజు ఒక సాంగ్ చేయాలనే ఆలోచన వచ్చింది. సార్ సడన్గా డిఎస్పీ గారు సడన్గా ఫోన్ చేసి సార్తో మంచి పాట రాయాలి, నాకు నిజంగా అదృష్టం తలుపు తడుపుతుంది. అదే ఆయన సార్ ప్రతి రోజు రాసిన ప్రతిసారి సలహాలు ఇవ్వటం, కొంచెం ఇంకా స్పీడ్ అవ్వడం జరిగింది. ఎనీవే ఈ పాట నాకు అవకాశం ఇచ్చింది. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఒక గురుతర బాధ్యత ఉంది ఉమెన్ ఫోర్స్కి అంతా కూడా. ఎప్పుడు వచ్చినా పోలీస్ స్టేషన్కి పేద ప్రజలు, పర్టికులర్గా బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలు కానివ్వండి, ముసలి వాళ్ళు వచ్చినా మీరే రిసెప్షన్స్లో ఉంటారు.
ఒక ప్రేమపూర్వకంగా రిసీవ్ చేసుకోండి. వాళ్ళు ఏ ఇష్యూలో వచ్చినా 10 సార్లు విసిగించినా మీకు ఒక బాధ్యత ఉంది. మీరు అమ్మాయిలు కాబట్టి వాళ్ళ బాధ మీకే తెలుస్తుంది, మాకన్నా బాగా మీకే తెలుస్తుంది. వాళ్ళు ఫ్యామిలీతో ఇష్యూస్ ఉండొచ్చు, అలాగే క్లాస్మేట్తో ఇష్యూస్ ఉండొచ్చు, కాలనీలో వాళ్ళతో ఇష్యూ ఉండొచ్చు, లేదా ఇంకా వేరే వాళ్ళతో అన్నా సరే బయట వాళ్ళతో కూడా వాళ్ళకి వేరే ఇబ్బందులు ఉండొచ్చు. అవి మీకే చెప్పుకుంటారు. ఉమెన్ హెల్ప్ డెస్క్లో కూడా మనం ఏర్పాటు చేసుకోవడం ఏంటంటే, ఒక అమ్మాయికి, ఒక చిన్న అమ్మాయి, ఒక టీనేజ్ అమ్మాయి, ఏదైనా అమ్మాయి పొరపాటులో ఏదైనా జరిగినా కూడా తల్లిదండ్రులు కూడా చెప్పుకోలేరు వాళ్ళు, బట్ పోలీసుకి చెప్పుకుంటారు వాళ్ళు వచ్చి, నాకు ఇలా అన్యాయం జరిగింది అనేసి. సో ఆ కాన్ఫిడెన్స్ని మనం నిలబెట్టుకోవాలి. మీ పోలీస్ స్టేషన్లో మీరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ కూడా పోలీసు డ్యూటీతో లింక్ ఉన్నటువంటి వాళ్ళే. కానిస్టేబుల్స్ ఉన్నారు, హెడ్ కానిస్టేబుల్స్ ఉన్నారు, ఏఎస్ఐలు ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు, మహిళా పోలీసు ఉన్నారు. మీ అందరూ కూడా ఒక సానుభూతితో, ఒక బాధ్యతగా వచ్చినటువంటి, నేను చెప్పినటువంటి 3-4 కేటగిరీస్లో పేద ప్రజలు ఎవరు వచ్చినా, ముసలి వాళ్ళు వచ్చినా, పర్టికులర్గా స్త్రీలు వచ్చినా, చిన్నపిల్లలు వస్తుంటారు, ఈ పోక్సో కేసెస్లో గురి కాబడినటువంటి వస్తుంటారు, మైనర్ గర్ల్స్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వస్తారు. అలాంటి వాళ్ళని మీరు వచ్చినప్పుడు నువ్వు తప్పు చేసావు అలా వాళ్ళని చేదరించుకోవద్దు. వాళ్ళు తెలియకుండా చేశారు కాబట్టి వాళ్ళు బాధితులు, వాళ్ళు బాధితులు కాబట్టి మనం ఆదుకోవాలి. దాంట్లో వాళ్ళ ఓదార్పు అనేది చాలా ముఖ్యం. మీరు వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్కి నువ్వే తప్పు చేస్తావు, నీకు బుద్ధి లేదా, అది ఇదని అన్నా ఉంటే వాళ్ళు నెక్స్ట్ మన దగ్గర కూడా రారు. వాళ్ళు సూసైడ్ అలాంటివి చేసుకునే దానికి మైండ్ డైవర్ట్ అవుతుంది. నువ్వు బాధితురాలు అమ్మ, నీకు అన్యాయం చేశాడు, ఇలా మంచిగా వాళ్ళని మరలా ఆ ట్రామాలో నుంచి బయటపడి సమాజంలో వాళ్ళు గొప్పగా బతకాలి అంటే మనం ఇచ్చే ఫస్ట్లో ఇచ్చినటువంటి ధైర్యమే, ఆ ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు ఇచ్చినటువంటి ధైర్యమే వాళ్ళకి జీవితకాలం మైండ్లో గుర్తుంటుంది. అందుకే ఈ ఉమెన్ హెల్ప్ డెస్క్స్ కానివ్వండి, ఏది చేసినా కూడా ఇవన్నీ కూడా ఒక సమాజంలో స్త్రీ ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఆ ఫ్యామిలీ సిస్టమ్ అంత స్ట్రాంగ్ ఉంటుంది, ఆ సొసైటీ కూడా అంత స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకనే ప్రతి దగ్గర ఉమెన్కి అవకాశాలు ఇవ్వడం, అలాగే ఇవ్వడం కాదు, వాళ్ళు అన్ని పుచ్చుకుంటున్నారు. ఆ అవకాశాలను వాళ్ళు చక్కగా వినియోగించుకుంటున్నారు. ఒకరు ఇచ్చేది ఏం లేదు దీంట్లో, మీకు అందరికీ ఆ రైట్ ఉంది, ఎవరు ఇచ్చేది ఏం లేదు దీంట్లో. సో మీ రైట్ మీరు పక్కా ఉపయోగించుకొని బాధ్యతగా మీరు వెళ్తే సమాజం శాంతి అభివృద్ధి వైపు చక్కగా నడుస్తుంది. దానికి మూల కారణం స్త్రీ. అందుకనే జై హో మహిళ అనేసి మీరు ఫస్ట్లో మీరు చూశారు, జై హో మహిళ అనేసి టైటిల్ కూడా మనం పెట్టారు. జై హో పురుష అనేది ఎక్కడా లేదు, మీరు విన్నారు ఎక్కడన్నా? ఎక్కడా లేదు, ఓన్లీ జై హో మహిళ. ఆమెకి జై కొట్టేందుకే ఆమె చేసినటువంటి చూశారు, ఇన్స్పిరేషన్ సాంగ్ అంతా చూశారు మీరు. ఆ ఏ రంగాల్లో ఆమె యుద్ధంలో పార్టిసిపేట్ చేసినటువంటి, రుద్రమదేవి దగ్గర నుంచి ఇప్పటి వరకు పోలీస్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లో ఎక్కడ హిస్టరీలో కూడా మంచి ప్లేసెస్ ఉన్నాయి. భూదేవి మనం నిలబడుకున్నటువంటి భూమి కూడా భూతల్లి మీదనే ఉన్నాం మనం. అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అయినటువంటి జీవితం ఎండ్ అయ్యేంత వరకు స్త్రీతోనే ముడిపడి ఉంటుంది. ఆమె అన్నిటికీ ఇన్స్పిరేషన్ ఉన్నటువంటి ఒక కాన్సెప్ట్తో రాసినటువంటి ఆ సాంగ్లో నుంచి మనం స్ఫూర్తి తీసుకోవాలి. థ్యాంక్ యూ అమ్మ అందరికీ. మీ బాధ్యత, నేను రిక్వెస్ట్ చేసేది, బాధ్యత ఎక్కువ ఉంది మీకు. వచ్చిన వాళ్ళని చాలా చక్కగా రిసీవ్ చేసుకోవాలా. ఏదన్నా ఇక్కడ ఉన్నటువంటి మహిళా పోలీసు కూడా ఎక్కడన్నా ఇష్యూస్ ఉంటే ఇమ్మీడియట్లీ, ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ, నాకేమన్నా అయిపోతుందని మీరు భయపడాల్సిన అవసరం లేదు. లోకల్ పోలీస్కి మీరు తెలియజేయండి. వాళ్ళ మీద ఈ బ్యాడ్ క్యారెక్టర్స్ ఎవరు ఉంటారో వాళ్ళు ముందుగానే ఐడెంటిఫై చేసుకొని, విలేజెస్లో, స్కూల్స్లో ఎక్కడన్నా సరే మీరు అబ్జర్వ్ చేస్తే అమ్మాయిలు వెనకపడి ఏడిపించేవాళ్ళు, లేదా కాలనీలో కొంతమంది అటాక్ చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉంటారు. అందుకే ఈ టోల్ ఫ్రీ నెంబర్లు ఇన్ని పెట్టారు. మీ ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వగలిగితే మన లోకల్ పోలీసు వాళ్ళని ఐడెంటిఫై చేయటం, వాళ్ళు బౌండ్ ఓవర్ చేయటం, చట్టపరంగా వాళ్ళ మీద కేసులు కట్టడం, ఇవన్నీ చేస్తే ఈ యాసిడ్ అటాక్లు కానివ్వండి, బాడీ షేమింగ్, నువ్వు ఇలా ఉన్నావు అలా ఉన్నా అన్నటువంటి కామెంట్స్, అలాగే సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నటువంటి ఏదన్నా ఇష్యూస్ కానివ్వండి, ఇవన్నీ మీరు ఐడెంటిఫై చేసి మాకు టోల్ ఫ్రీ నెంబర్ చెప్తే మీ డేటా మాకు సీక్రెట్గా పెడతాం, ఎక్కడ మీకు ఇబ్బంది ఏమి ఉండదు. సో మనం వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద కంటిన్యూస్గా వాచ్ పెట్టడం వల్ల ఇటువంటి ఇష్యూస్ అన్నీ కూడా మనం కంట్రోల్ చేయగలుగుతాం. సో రిక్వెస్ట్ చేస్తున్నాం మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా ఒకసారి మీరు బాధ్యతగా సమాజం వైపు, పర్టికులర్గా ఉమెన్
చిల్డ్రన్ వచ్చినప్పుడు స్టూడెంట్స్ మీకు అవకాశం ఉన్న ప్రతి స్కూల్కి విజిట్ చేయండి. గుడ్ టచ్ అంటే బ్యాడ్ టచ్ అంటే మీరు తెలియజేయాలి, చెప్పాలా. మీ పిల్లలకి, మీ పక్కింట్లో ఉన్న వాళ్ళకి, చిన్న పిల్లలకి, మీకు తెలిసిన ప్రతి దగ్గర మీకు ఎవరన్నా ఒక 5 నిమిషాలు టైం దొరికిందమ్మా, ఇది గుడ్ టచ్, ఇది బ్యాడ్ టచ్, ఇలా ఉండాలి, మీ మీద ఎవరైనా చేసినా, ఇలా మాట్లాడినా, ఇలా చూసినా మీరు దూరంగా వెళ్ళిపోవాలని ఏం ప్రికాషన్స్ ఉన్నాయో అవన్నీ మీరు చెప్పారంటే అమ్మాయిలు మనం కాపాడుకున్న వాళ్ళు అవుతాం. వాళ్ళు మంచి, ఒకప్పుడు చిన్న పిల్లలే మీరు ఈరోజు ఈ స్టేజ్కి వచ్చారు, అవునా? మీ పిల్లలు కూడా రేపు పెద్ద అవుతారు. అందుకని మీ పిల్లలైనా, ఎవరి పిల్లలైనా, ఆడపిల్లలు మన పిల్లలే. ఆ కాన్సెప్ట్తో వాళ్ళందరినీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయండి. నేను ఇదే మీకు ఈ మహిళా దినోత్సవ సందర్భంగా కోరుతున్నాను. అలాగే రేపు దాదాపు సీఎం గారు 8th వస్తున్నారు, మార్కాపూర్ వస్తున్నారు. ఓన్లీ మహిళలకే మీటింగ్, అది ఎక్స్క్లూజివ్గా. వివిధ రంగాల్లో ఘనత సాధించినటువంటి మహిళలు కానివ్వండి, అలాగే వేరే వేరే ఫీల్డ్లో నుంచి దాదాపు 4,000-5,000 మందిని మార్కాపూర్లో మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు. ఆ మీటింగ్ కూడా ఓన్లీ ఉమెన్ ఫోర్సే బందోబస్తు. ఎవరు ఇంకా జెంట్స్ అనేవాళ్ళు ఉంటారు దాని లోపల, ఎవరు లేదు, అంతా ఓన్లీ ఉమెన్. అంటే ఆ కెపాసిటీ మీరు అర్థం చేసుకోండి. మహిళా పోలీస్ కానివ్వండి, ఉమెన్ పోలీస్ ఎందుకు చేయలేరు? చక్కగా చేయగలుగుతారు. అది ఒక ప్రయోగాత్మకంగా ఒక్క అబ్బాయిని కూడా లోపల పెట్టను. ఆ మొత్తము ఆ మీటింగ్ లోపల బయటంతా అబ్బాయిలు ఉంటారు, కానీ మీటింగ్ ప్లేస్లో మాత్రం ఓన్లీ అమ్మాయిలకు మాత్రమే ఇస్తాం. చక్కగా చేస్తారు. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. అబ్బాయిలే చేస్తారు అనేది అంత సీనియం లేదు, కానీ అమ్మాయిలు ఇంకా బాగా చేస్తారు, కరెక్ట్గా చేస్తారు. చెప్పిన ఉద్యోగం నిలబడి కరెక్ట్గా చేస్తారు. మనం ప్రూవ్ చేస్తున్నాం. ఎల్లుండదు మీటింగ్ పాయింట్లో అంతా అమ్మాయిలే ఉంటారు. లోపల ఒక్క మగ పోలీస్ అనే వాళ్ళు ఉండరు. స్టేజ్ దగ్గర అటు ఇటు ఉంటారు, కానీ లోపలన్నీ సపరేట్ చేస్తాం కదా. గ్యాలరీస్లో అంతా కూడా ఉమెన్ పోలీసుని పెట్టాలనుకున్నాం. అలాగే దాన్ని కండక్ట్ చేస్తాం, సక్సెస్ కూడా చేస్తాం. అది సక్సెస్ చేసి ఇక్కడి నుంచే, మన జిల్లా నుంచే అది 100% ఉమెన్ పోలీస్ ద్వారా సక్సెస్ చేయించాలని పేరు ఇదంతా స్టేట్ మొత్తం వెళ్ళాలి. అలాగే ఈరోజు సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్ అనేసి మన గ్రౌండ్లో కూడా దాదాపు ఒక 600 మంది విద్యార్థులను పిలిపించి ఏదైనా చిన్న ఇష్యూ అయినప్పుడు, అమ్మాయిలు ఎక్కడన్నా ఒంటరిగా వెళ్తున్నప్పుడు కానివ్వండి, లేదంటే ఎక్కడన్నా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు, లేదా ఇంట్లో ఉన్నప్పుడు కొంతమంది అటాక్ చేయటం, వాళ్ళని లేదంటే వాళ్ళని చేతులు పట్టుకొని లాగటం, లేదంటే ఎక్కడన్నా గుంపులో వస్తుంటే వాళ్ళని కావాలని గుద్దడం, ఇలాంటివి మీరు చూస్తుంటారు కదా బస్సుల్లో, ఇలాంటి వాటిల్లో జన సమర్థం ఉన్నటువంటి ప్లేసెస్లో అలా రాసుకొని వెళ్ళటం, ఇలాంటివి. ఇవన్నీ ఎలా మనం ఐడెంటిఫై చేయాలి. అలాగే అలా చేసే వాళ్ళకి ఒక సింపుల్ టెక్నిక్, ఎవరన్నా రేప్ చేసేదానికి వస్తారు, వాడిని మనకు ఐడియా వచ్చేస్తుంది అమ్మాయికి, వీడు నా మీద ఏదో చేయబోతున్నాడని. ఇమ్మీడియట్లీ సింపుల్ టెక్నిక్తో వాడిని పడుకోబెట్టేయటం అంతే. పెద్దగా వాడిని కర్రలు కత్తిరితో కొట్టాల్సిన అవసరం లేదు. వాడిని ఒక్క షాట్తో పడుకొని పెట్టేసేయాలి. అలాగే ఎవరన్నా చెయ్యి వేశారు, అమ్మాయి చేయి పట్టుకున్నాడు, వాడిని 1 సెకండ్లో వాడి చెయ్యిని వాడికే ఇంచి వాడి చేతిలో పెట్టే విధంగా టెక్నిక్, సింపుల్ టెక్నిక్స్ ఉన్నాయి. మన జోలికి రాకుండా ఆ క్షణంలో తప్పించుకోగలిగితే మనం ఆ యొక్క దుర్మార్గుల బారిన పడకుండా సేఫ్ కావచ్చు. మళ్ళీ పోలీసులు ఇదంతా వస్తారు. ఆ టెక్నిక్లు కూడా ఈరోజు మనము మన గ్రౌండ్లో, పోలీస్ గ్రౌండ్స్లో 600 మంది అమ్మాయిలను పిలిపించి ఈరోజు ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం. దాన్ని మళ్ళా మన మోడల్ని మొత్తం స్టేట్ అంతా కూడా చేయాలని చెప్పి డీజీ గారు ఆర్డర్ ఇచ్చారు. సో మొత్తం స్టేట్లో కనీసం అమ్మాయిలకి చిన్న ఎలా ఎస్కేప్ అవ్వాలి, లేదంటే ఆపద వచ్చినప్పుడు ఎలా భయపడిపోయి అలాగే ఏడుస్తూ కూర్చోకుండా ఎలా ఎదుర్కోవాలి అన్నటువంటి ఒక ధైర్యం ఇస్తుంది అనమాట. ఆ కాన్సెప్ట్స్ అది నేర్పించాం కొంతమందికి. దాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తాం. వాళ్ళకి ఏదన్నా అలాంటి అందరికీ వస్తాయని కాదు, ఒక్కరికి వచ్చినా దాన్ని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు ఆ యొక్క బ్యాడ్ క్యారెక్టర్స్ని తప్పించుకోవచ్చు అన్నటువంటి ఒక చిన్న కాన్సెప్ట్ వచ్చేసాం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ టు ఎవ్రీబడి, టు శరత్ అండ్ టీమ్, అలాగే డిఎస్పీ శ్రీనివాస్ అండ్ టీమ్ అంతా కూడా, సబ్ డివిజన్ అంతా కూడా మహిళల మీద మంచి కాన్సెప్ట్ ఇవ్వాలని నాకు చెప్తే జస్ట్ శ్రీనివాస్ అండ్ టీం అంతా కూడా దీనికి మంచి ప్రోత్సాహం చేశారు. వాళ్ళందరికీ మరొకసారి నా తరఫున అభినందనలు. థ్యాంక్ యూ. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. మీ ఇంటి వివాహాది వేడుకలు, నిశ్చయ తాంబూలాలు, రిసెప్షన్, బర్త్డే పార్టీలు, వ్రతాలు, బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ మొదలైన అన్ని రకాల ఫంక్షన్స్ కు అత్యాధునిక వసతులు కలిగిన
ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ మీ ఇంటి కళ్యాణ వైభోగానికి మా అందమైన కళ్యాణ వేదికలో మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మా ప్రత్యేకతలు: సువిశాలమైన కళ్యాణ వేదిక, కిచెన్ మరియు డైనింగ్ హాల్, సువిశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. సెల్ 9440155768 81428 32186.